వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట మున్సిపల్ ప్రగతి నగర్ సర్వేపల్లి రాధాకృష్ణ పార్క్ నుండి జగన్ స్టూడియో సర్కిల్ వరకు వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, ప్రగతి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తక్కువ టైంలో పిలవగానే వచ్చిన వాసవి కాలనీ సొసైటీ సీనియర్ సిటిజన్స్ మహిళలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు. పెహల్గాం దుర్ఘటనలో మరణించినటువంటి అమరవీరులకు క్రొవ్వొత్తులను వెలిగించి సంతాపం తెలియజేయడం జరిగింది. వారి యొక్క మరణం దేశానికి తీరని లోటు అని తన సానుభూతిని తెలియజేశారు. దేశంలో రక్షణ, శాంతి భద్రతలు కాపాడుకోవడం మనందరి వంతు అని, ఐక్యమత్యంతో కలిసి ఉండడం మన బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా ప్రగతి నగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లేష్ మాట్లాడుతూ, వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కలిసి సంయుక్తంగా నిర్వహించిన హింసకు వ్యతిరేకంగా, టెర్రరిజానికి వ్యతిరేకంగా, జరిగిన దాడికి వ్యతిరేకంగా ఖండించడానికి దేనికైనా మనం ముందుండాలని, ఎప్పుడు మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించడం కాకుండా దేశం కోసం ఆలోచించాలి. దేశం ఏమిస్తుందని కాదు, మనం దేశానికి ఏమిస్తున్నామని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. భారతీయులు ఐక్యత పెరగాలి. దేశ భద్రతను చిన్నాభిన్నం చేయాలని ఉగ్రవాదులు చేపట్టిన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరులైన 26 మంది కుటుంబాల పట్ల మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు. దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా అమాయకుల ప్రాణాలు పోనివ్వకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, ప్రగతి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जय भारत, 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 जय जवान. चाली उग्रवाद नशिंचाली, नशिंचाली उग्रवाद नशिंचाली. जय भारत, जय भारत, जय भारत, जय भारत. नशिंचाली, नशिंचाली. जय भारत, जय जवान, जय जवान, जय भारत, जय जवान, जय भारत. वंदे माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఇండియా ఈజ్ అందమైన కంట్రీ. మనందరం మంచి వాళ్ళం. ఎవరో చిన్నది దాడి చేస్తే మనం ఎదుర్కొనే శక్తి మన చిన్న విలేజ్ కుంది. మన ఇండియా కాదు, విలేజ్ వాళ్ళు చాలు వాళ్ళకి ఏమన్నా చేయడానికి. మనం అందరం ఇలాగా ఐక్యమత్యంగా ఉండి ఇదే మంచితనంతో వాళ్ళని మంచితనంతోనే ఎదుర్కొందాం. జై భారత్. భారతదేశం 140 కోట్ల మంది జనాలు ఉన్నారు. పాకిస్తాన్ అనేది చాలా చిన్నది. మన కళ్ళు ఎర్రబెడితే మన కళ్ళు ఎరుపుకి పుట్టుకుపోతారు. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని పక్కనే అన్ని దేశాల్లో కూడా రాయబారులతో మాట్లాడడం జరిగింది. అలాగే అన్ని దేశాలు కూడా మనకి సానుభూతి చూపించాయి. అలాగే రష్యా, అమెరికా కూడా మనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. దాని మీద ఏంటంటే మన భారతీయులు మాత్రం ఇప్పుడు కూడా కలిసికట్టుగా ఉండాలి. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కూడా చాలా పకడ్బందీగా ఉంది. మోడీ గారు ఉన్నారు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం దేనికైనా సరే స్తబ్దంగా ఉండాలనేసి మోడీ గారు చెప్పారు. కాబట్టి భారతీయులు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. మన జవాన్లు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారు. కాబట్టి మన భారతీయులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటివి కూడా వస్తుంటాయి, పోతుంటాయి. అందరూ కూడా ఐక్యతో ఉండాలనేసి కోరుకుంటూ ఈరోజు ముస్లిమ్స్ కూడా చాలామంది ముస్లింలు కూడా మనకి భారతీయులు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో కూడా చార్మినార్ దగ్గర కూడా ముస్లింలు అందరూ కూడా మనకు సంఘీభావం తెలిపారు. అది చాలా దుర్మార్గమని చెప్పారు. అలాగే బొంబాయి, కర్ణాటకలో కూడా చాలా ఇదిగా చేస్తారు. కాబట్టి ఇవాళ ఢిల్లీలో కూడా చాలా మసీద్ దగ్గర చాలా కొన్ని వేల మంది వెళ్ళి కూడా మన సంఘీభావం తెలిపేశారు. ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు సానుభూతి తెలిపారు. కాబట్టి మనందరూ ఐక్యమత్యంగా ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజలకు మరియు సభ్యులకు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా, హింసకు వ్యతిరేకంగా, జరిగిన దాడికి వ్యతిరేకంగా మనం ఏదైతే ఏకమై మనం ప్రపంచానికి ఎవరికైతే చనిపోయారో వాళ్ళకు సానుభూతి తెలపడానికి, అలాగే హింసను ఖండించడానికి మనం దేనికైనా కానీ ముందుండాలి. ఎప్పుడు మనం గురించే, మన కుటుంబం గురించి ఆలోచిస్తాం. మనం ఎప్పుడు కూడా మన దేశం గురించి కూడా ఆలోచించాలి. దేశం ఏమిస్తుంది మనకు అనేది కాదు, దేశానికి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించండి. ఒక అరగంట నిలవడానికి కూడా కొంతమందికి తీరిక లేదు. కారణం ఏంటి? మనం ఐక్యత లేదు.
మన భారతీయులు ఐక్యత పెరగాలి. మన పూర్వము స్వాతంత్రము రాకముందు బాలగంగాధర తిలక్ గణేష్ ఉత్సవాలు నిర్వహించారు. ఈరోజు అదే గణేష్ ఉత్సవాలు నడుస్తున్నాం యూనిటీ కోసం. హిందువులను యూనిటీ చేయడానికి బాంబేలో బాలగంగాధర తిలక్ ఇలాంటి యూనిటీ చేసేపట్టుకనే ఆంగ్లేయులను మనం వ్యతిరేకించాం. కాబట్టి ఈ వాసవి సొసైటీ మహిళలు, పురుషులు, అలాగే యోగా సెంటర్ మహిళలు, పురుషులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. చాలా తక్కువ టైంలో పిలవగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చిన వాసవి సొసైటీ కాలనీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి, మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. అదేవిధంగా పహల్గామ్లో జరిగిన దాంట్లో మన తెలుగువారు కూడా చాలామంది ఇదవటం, చనిపోవటము, చాలా చిన్న పిల్లలు వాళ్ళ ఫాదర్ చనిపోతుంటే దగ్గర నుండి చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం. మొన్న ఆ బాలుడు మాట్లాడుతుంటేనైతే మా ఫాదర్ చనిపోయినా నాకు బాధ లేదు, మా ఫాదర్ చనిపోయినప్పుడు వీర జవాన్లు వచ్చి సైల్యూట్ చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి ఒక చిన్న పిల్లవాడు చెప్పడం అనేది అతనిలో ఎంత రగులుతుంది, ఫ్యూచర్లో అతని మీద భారతీయత మీద ఎంత ప్రేమ కలుగుతుంది అనేది మొన్న అతని మాటలు చూస్తే మాత్రం చాలా విచిత్రం వేసింది నాకు. సో ఇదైతే మనకు చాలా దారుణం. వాళ్ళు మన సైనికులను ఎదుర్కోలేక సామాన్య యాత్రికుల మీద వాళ్ళ ప్రతాపం చూపించడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది ఉగ్రవాదాన్ని ఊకటి వేగులతో అందరం కలిసి ఐకమత్యంగా మనందరం సపోర్ట్ చేస్తే మన వీర జవాన్లకు మన సైన్యం ముందు వాళ్ళు నథింగ్. గాలికి వాళ్ళందరినీ లేపేయగలరు. మనందరం ఇదే విధంగా ఐకమత్యంగా ముందు అందరం కంటెస్ట్ చేస్తూనే ఉండాలి. మన భారతదేశానికి మనందరం వెన్నుతో పాటు ఎంత మనం సపోర్ట్ చేస్తే అంత మంచిగా మన సైనికులు ముందుండి పోరాడతారు మన దేశం కోసం. అందరికీ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీనిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.